ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సహకారంతో నిర్వహించిన 44వ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఉచిత కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రజారోగ్య పరిరక్షణ కోసం సంజీవని కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోందన్నారు. ఈరోజు మన ముఖ్య అతిథి మన రాజ్యసభ సభ్యులు అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రాం చిలకలూరుపేటలో శంకర్ కంటి హాస్పిటల్ ప్రత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి దానికి ముఖ్య అతిథిగా వచ్చారు. రామకృష్ణ గారిని అభినందిస్తూ ఈరోజు 44వ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని చిలకలూరుపేటలో ఏర్పాటు చేశాం. గత నెల 29 వాళ్ళందరికీ కంటి పరీక్షలు, కంటి ఆపరేషన్లు నిర్వహించి నెల రోజులు అయిన తర్వాత తిరిగి మరలా ఈరోజు కళ్ళజోళ్ళు పంపిణీ కూడా చేయటం జరిగింది. తిరిగి మరలా ఎవరైనా కంటి సమస్యలు ఉండేటువంటి వాళ్ళకి ఈరోజు కంటి పరీక్షలు కూడా నిర్వహించి వారికి మరలా తిరిగి ఆపరేషన్ కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉంది. శంకర్ కంటి హాస్పిటల్ శ్రీనివాసరావు గారు చిలకలూరుపేట మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆసక్తితోటి ఇక్కడున్న పేదలకు ఉపయోగపడుతూ ఉన్నాడు. శంకర్ కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనివాసరావు గారి కష్టం కూడా ఉంది. పేదలను ఆదుకోవాలి, ఒక రూపాయి ఎక్కడ కూడా తీసుకోకుండా నిర్వహిస్తున్నటువంటి ఏకైక ఆర్గనైజేషన్ శంకర్ కంటి హాస్పిటల్. అందువల్లే దీనికి దేశంలో ఏ హాస్పిటల్కు రానంత ఖ్యాతి, ప్రతిష్ట శంకర్ కంటి హాస్పిటల్కి ఉంది. ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. అందుకనే శంకర్ కంటి హాస్పిటల్ మెగా వైద్య శిబిరం అంటే వేలాది మంది తరలిస్తూ ఉన్నారు. 6 నుంచి 7,000, 10,000 వరకు వస్తూ ఉన్నారు. ఒక రూపాయి జేబులో చేపెట్టే పని లేదు. బస్సులో తీసుకెళ్తున్నారు, బస్సులో తీసుకొచ్చి వదిలి పెడుతున్నారు. ఇంతవరకు కంప్లైంట్ కూడా లేదు. అది శంకర్ కంటి హాస్పిటల్ యొక్క గొప్పతనం. ఆ విధంగా హాస్పిటల్ తరఫున శ్రీనివాసరావు గారిని వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గంలో 50,000 ఆపరేషన్లు ఇప్పటి వరకు చేయటం జరిగింది. దాదాపు 44 క్యాంపుల్లో మెజారిటీ క్యాంపులు శంకర్ కంటి హాస్పిటలే, మిగతా అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. అది ఈ యొక్క ప్రత్తిపాటి ఫౌండేషన్ యొక్క గొప్పతనం అని నేను మీకు తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యానికి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు గత నెల 29వ తేదీన ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ కళ్ళజోళ్ళు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇంకా కొత్తగా ఎవరైనా సరే టెస్టులు చేయించుకోవాలన్నా వాళ్ళకు కూడా ఈరోజు అందరిని ఇన్వైట్ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఇది 44వ ఐ క్యాంప్ శంకర కంటి ఆసుపత్రి వాళ్ళ ద్వారా మరి ప్రత్తిపాటి ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న 44th ఐ క్యాంప్ ఇది. మరి చిలకలూరుపేట నియోజకవర్గం మొత్తం మీద ఎవరైతే కంటి జబ్బులతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళ స్వయంగా వాళ్ళందరూ చెక్ చేసి ఇక్కడ వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి ఇప్పుడు ఈరోజు రెగ్యులర్గా మళ్ళీ కళ్ళజోళ్ళు ఇచ్చి ప్రతి ఒక్కరికి కంటి చూపు బాగుండాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో ప్రత్తిపాటి పుల్లారావు గారు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా ఇదే కాకుండా ప్రభుత్వం తరఫున కూడా ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకులు నారా లోకేష్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో సంజీవని అని ఎన్టీఆర్ వైద్య సేవ, CMRF ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటికంటే కూడా మరి దీన్ని ప్రత్తిపాటి ఫౌండేషన్ వారు చాలా సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరికి కంటి చూపు బాగుండాలి అనే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళందరికీ వారికి శంకర కంటి ఆసుపత్రి శ్రీనివాస్ గారికి ఇచ్చేసి ఇక్కడ అందరూ నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ వినియోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే మరి పుల్లారావు ఆకాంక్ష. కాబట్టి అది నెరవేరాలని అందరూ చక్కగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.